మనిషి ఎంత ఎత్తులకు ఎదిగినా అంతరంగపు ప్రశాంతత కోసం మాత్రం ఎప్పటికీ వెతుకుతూనే ఉంటాడు. అలాంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఒక యోగి, ఒక మిస్టిక్, ఒక దర్శనం ప్రపంచానికి కొత్త దారిని చూపించాడు. ఆయన పేరు సద్గురు. ఆయన సృష్టి ఈషా ఫౌండేషన్. 1982 కర్ణాటకలోని చిక్మగళూరు కొండల మధ్య తన బైక్పై వెళ్లి ఒక కొండ శిఖరంపై కూర్చున్న జగ్గి వాసుదేవ్ ఆకాశాన్ని చూస్తూ ఉన్న ఒక క్షణంలో అంతరంగం పూసింది. మనసు కరిగిపోయింది. ఏ నేను, ఏ నాది అన్న భావాలన్నీ కరిగిపోయి అతను విశ్వంతో ఏకమయ్యాడు. తర్వాత ఆయన చెప్పిన మాటలు, అక్కడ నేను లేను, ప్రాణం మాత్రమే ఉంది, అందులో అంతులేని ఆనందముంది. ఆ అనుభవం ఆయన జీవితాన్ని మార్చింది. ఆనందాన్ని ఒంటరిగా అనుభవించడం కాదు, ప్రపంచానికి అందించాలని సంకల్పించారు. ఇదే సంకల్పం భూమిపై ఒక విశిష్టమైన ఉద్యమాన్ని తీసుకొచ్చింది. ఈషా ఫౌండేషన్ ****. 1992 తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో అడవులతో నిండిన 150 ఎకరాల భూమి. ఇక్కడే చిన్న గుడారం, కొద్దిమంది శిష్యులతో ఈషా ఫౌండేషన్ ***** ప్రారంభమైంది. ఈషా అంటే క్రియేషన్ కెన్ బి షేప్ ద వే యూ వాంట్. అంటే జీవితం మన చేతులలోనే ఉంది అని చెప్పే తత్వం. ఇది కేవలం యోగా సంస్థ కాదు, ఇది అంతరంగ రూపాంతరం కోసం పుట్టిన ఉద్యమం. ఈషా యోగా సెంటర్, ఆధ్యాత్మిక శరణాలయం, అడవి మధ్యలో నిశ్శబ్దంగా నిలిచిన ఒక ఆధ్యాత్మిక నగరం. రోజుకు వేలాది మంది ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఇన్నర్ ఎంజినీరింగ్, హఠా యోగా, అడ్వాన్స్డ్ మెడిటేషన్, సైలెన్స్ రిట్రీట్స్, ఇవి అన్నీ ఒకే లక్ష్యానికి దారితీస్తాయి: మనిషి నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవడం. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి ఒక మాట చెబుతాడు: ఇది సాధారణ స్థలం కాదు, ఒక జీవించే శక్తి కేంద్రం. మహాసాధన ఫలం ధ్యానలింగం జననం. సద్గురు 25 ఏళ్లుగా తయారుచేసిన ఒక మహోన్నత ప్రయాణం. 12 సంవత్సరాల రిలెంట్లెస్ తపస్, అనేక శక్తి స్థాపనలు, చివరిగా 1999లో పూర్ణత పొందింది ధ్యానలింగం. ధ్యానలింగం. ఎలాంటి పూజలు లేవు, ఎలాంటి మంత్రాలు లేవు, ఎలాంటి మత పరిమితులు లేవు. ఇది ప్యూర్ ఎనర్జీ ఫోమ్. ధ్యానానికి అంకితం అయిన స్థలం. లోపలికి వెళ్లిన వెంటనే ఒక శాంతి, మనసు పూర్తిగా ఖాళీ అవుతుంది. సద్గురు చెబుతారు, ధ్యానలింగం అంటే నేను కాదు, ఈ యుగానికి నేను ఇచ్చిన గొప్ప బహుమతి. ఇది ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో అరుదైన నిర్మాణం. ఈషా యొక్క ప్రధాన ప్రోగ్రాములు: ఇన్నర్ ఎంజినీరింగ్, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. 4 మిలియన్ మందికి పైగా దీన్ని పూర్తిచేశారు. ఇది శరీరం, మనసు, భావనలు, శక్తి, ఈ నాలుగింటినీ సమతుల్యం చేసే శాస్త్రీయ ప్రక్రియ. హఠా యోగా ప్రోగ్రామ్స్, యోగాసనాలు, అంగమర్దన, సూర్యకిరణ శుద్ధి, యోగశక్తి సంప్రదాయ పద్ధతులు. ఈషా ఆశ్రమ్ లివింగ్. వందలాది విదేశీ శిష్యులు ఇక్కడ నెలల తరబడి సైలెన్స్, సేవ, ధ్యానం చేస్తారు. ఈషా సంస్కృతి. గురుకుల్, పిల్లలకు యోగా, ముష్టియుద్ధ కళలు, సంగీతం, నృత్యం, భారతీయ సంస్కృతి, ఇవన్నీ ఆధ్యాత్మిక వాతావరణంలో నేర్పిస్తారు. ఈషా పర్యావరణ సేవా ఉద్యమాలు. ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ ****. 3.5 కోట్లు మొక్కలు నాటిన భారీ ఉద్యమం. ఒకే రోజులో 8.52 లక్షల చెట్లు నాటి ప్రపంచ రికార్డు. ర్యాలీ ఫర్ రివర్స్. భారత జల వనరులను రక్షించడానికి జరిగిన జాతీయ కదలిక. 16 కోట్ల మంది పాల్గొనడం ఈ ఉద్యమాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్గా మార్చింది. కావేరీ కాలింగ్. కావేరీ నదిని పునరుద్ధరించడానికి రైతులను మిలియన్ల చెట్లు నాటేలా ప్రోత్సహిస్తూ ప్రారంభమైన భారీ కార్యక్రమం. ఈషా అవుట్రీచ్, సామాజిక సేవ, యాక్షన్ ఫర్ రూరల్ రెజ్యువినేషన్, గ్రామాలకు ఉచిత ఆరోగ్య సేవలు. ఈషా విద్య, పేద పిల్లలకు ఉచిత విద్య. 10,000కు పైగా విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు. వాలంటీరింగ్, లక్షలాది మంది ఫ్రీగా సేవ చేస్తున్నారు. భోజనం తయారు చేయడం నుండి మొక్కలు నాటడం వరకు అన్నీ సేవాభావంతో. ఆదియోగి యోగానికి ప్రపంచ చిహ్నం. 2017 112 ఫీట్ ఆదియోగి స్టాచ్యూ ****. సద్గురు ప్రతిష్ఠించిన ఈ శివుడి విగ్రహం ఓ యోగ జనకుడిని సూచిస్తుంది. ఓ 112 శక్తి ద్వారాల ప్రాతినిధ్యం. గిన్నెస్ రికార్డులో నమోదైంది. ప్రతి మహాశివరాత్రికి లక్షలాది మంది ఇక్కడ ధ్యానం చేస్తూ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈషా మహాశివరాత్రి ప్రపంచంలోనే లివ్గా అత్యధికంగా వీక్షించే ఆధ్యాత్మిక ఈవెంట్. సద్గురు, ఆధునిక యోగి. సద్గురు యునైటెడ్ నేషన్స్లో ప్రసంగించారు. హార్వర్డ్, మిట్, ఆక్స్ఫోర్డ్లో లెక్చర్ ఇచ్చారు. ప్రపంచ నాయకులను కలిశారు. మానసిక ఆరోగ్యం, పర్యావరణం, యోగా మీద అవగాహన కలిగించారు. 50 పుస్తకాలు ప్రచురించారు. ఆయన మాటలు: హ్యాపీనెస్ అనేది అవుట్సైడ్ కండిషన్ కాదు, అది ఇన్వర్డ్ ప్రోసెస్. ఈషా ఫౌండేషన్ ఒక సంస్థ కాదు, మనిషి అంతరంగాన్ని మార్చే ఒక ప్రయాణం. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి తమలో ఒక మార్పు చూసుకుంటారు. ఒక శాంతి, ఒక స్పష్టత, ఒక శక్తి. సద్గురు చెప్పినట్లు, లైఫ్ ఇస్ లిమిటెడ్, బట్ యూ కెన్ లివ్ ఇట్ బౌండ్లెస్లీ. ఈషా ఫౌండేషన్ ప్రపంచానికి ఇదే సందేశం అందిస్తోంది. మీరు ఎవరో తెలుసుకోవాలంటే నిశ్శబ్దంలో, ధ్యానంలో, ఆత్మను తాకే లోతైన ప్రయాణంలోకి అడుగు పెట్టాలి. అలాంటి ప్రయాణానికి ద్వారం వేసిన ఉద్యమం ఈషా ఫౌండేషన్.